హలో ఎవరీవన్, వెల్కమ్ టు లెనెక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ కోర్స్ డే 6. ఈ డే 6 వీడియోలో మనం యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి లినక్స్‌లో అని నేర్చుకుంటాం. సో, యూజర్ మేనేజ్మెంట్ అంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి? యూజర్ అనేది ఎందుకు మనం? సో, అలాగే ఏ టైప్ ఆఫ్ యూజర్‌ని మనం రియల్ టైమ్‌లో యూజ్ చేస్తాం? ఇంకా అసలు యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా దాన్ని డిలీట్ చేయాలి? ఎలా దాన్ని గ్రూప్‌కి యాడ్ చేయాలి? అసలు గ్రూప్స్ ఎందుకు? అనేది నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫైన్. సో, ఇంకా గైస్ మన ఛానెల్‌ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానెల్‌లో క్లౌడ్ కోర్సెస్ అంటే ఏడబ్ల్యూఎస్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా ఫ్యూచర్‌లో అజూర్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. అలాగే లినక్స్ డెవాప్స్ ఇంజినీర్‌కి ఎంత నాలెడ్జ్ అవసరమో సో, అంత లినక్స్ నాలెడ్జ్ నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్ ఇంకా ఏఐ రిలేటెడ్ కంటెంట్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది నేను కూడా పోస్ట్ చేస్తుంటాను. ఇంకా ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నేను నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో నేను పోస్ట్ చేస్తుంటాను. అలాగే ఈ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే ఇది అంతమందికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్ థీస్ వీడియోస్. అలాగే మీ కొలీగ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫైన్. సో, లెట్స్ జంప్ ఇంటు టుడేస్ టాపిక్. గెస్ ఈ వీడియోలో చూడండి టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి లినక్స్‌లో, అలాగే హౌ టు క్రియేట్ ఎ యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఇవి కమాండ్స్ అన్నమాట. సో, ఈ కమాండ్స్ యూజ్ చేసి వీటికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను ప్రాక్టికల్‌గా. హౌ టు సెట్ ఎ పాస్వర్డ్, యూజర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేయాలి కదా! సో, అది ఎలా సెట్ చేస్తాం. అలాగే ఈ మనం క్రియేట్ చేసిన యూజర్ ఐడీస్, ఈ పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే మనం వీటిని చూడాలంటే ఎక్కడికెళ్ళి చూడాలి. అలాగే గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్‌కి యూజర్‌ని ఎలా యాడ్ చేస్తాం, ఎందుకు యాడ్ చేయాలి. సో, ఇవన్నీ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫైన్. ఫస్ట్ నేను హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి అనేది నేను జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో, హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజర్స్ అంటే ఇక్కడ మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ యూజర్స్. టైప్స్ ఆఫ్ యూజర్స్ అంటే ఒకటొచ్చి నార్మల్ యూజర్. నార్మల్ యూజర్‌కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. సో, ఎప్పుడు మనం రియల్ టైమ్‌లో మనం నార్మల్ యూజర్సే యూజ్ చేస్తాం. సో, యాక్చువల్‌గా ఈ యూజర్స్‌ని క్రియేట్ చేయటం, యూజర్ మేనేజ్మెంట్ డెవాప్స్ ఇంజినీర్స్ చేయడు. బట్ డెవాప్స్ ఇంజినీర్‌కి యూజర్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే జెన్కిన్స్‌లో మనమే యూజర్ మేనేజ్మెంట్ చేస్తాం. ఎందుకంటే డెవాప్స్ ఇంజినీర్ ఈస్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ జెన్కిన్స్. జెన్కిన్స్ అడ్మిన్స్ మనమే. సో, అక్కడ జెన్కిన్స్‌కి ఎవరికైనా పర్మిషన్స్ కావాలంటే కూడా మనమే మేనేజ్ చేయాలి. యూజర్ ఐడీస్ కావాలంటే మనమే క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్‌గా మీకు క్లియర్‌గా అర్థమైందంటే అక్కడ చాలా ఈజీ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ లినక్స్‌లో యూజర్ మేనేజ్మెంట్ కంటే జెన్కిన్స్‌లో యూజర్ మేనేజ్మెంట్ చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ కమాండ్స్ యూజ్ చేయాలి. బట్ అక్కడ జియూఐ బేస్డ్ కాబట్టి. ఫైన్. సో, ఎనీహౌ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఒక టైప్ వచ్చి నార్మల్ యూజర్. ఇంకొకటొచ్చి రూట్ యూజర్. రూట్ యూజర్ అంటే దిస్ ఈస్ సూపర్ యూజర్ అని చెప్పొచ్చు. అంటే సో, కంప్లీట్‌గా యాక్సెస్, కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది దీనికి. ఫుల్ యాక్సెస్. సూపర్ యూజర్. సో, అంటే ఏం కావాలన్నా చేయొచ్చు. ఫైన్. తర్వాత థర్డ్ వచ్చి సిస్టమ్ యూజర్స్ అంటారు. బట్ ఈ సిస్టమ్ యూజర్స్ గురించి నేను ఇప్పుడు ఇన్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూజర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టామ్‌క్యాట్ సర్వర్, నginx సర్వర్ ఇవి ఉన్నాయి. సో, వీటిని మనం డౌన్‌లోడ్ చేసినప్పుడు, ఇన్‌స్టాల్ చేసినప్పుడు లినక్స్ సర్వర్‌లో సో, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది ఈ సిస్టమ్ యూజర్‌ని. బట్ ఇప్పుడు దీని గురించి అయితే నేను ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మనం ఇప్పుడు ఈ నార్మల్ యూజర్ అండ్ రూట్ యూజర్ గురించి మాట్లాడదాం. సో, నార్మల్ యూజర్ అంటే సో, విచ్ ఈస్ హావింగ్ లిమిటెడ్ యాక్సెస్. లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది నార్మల్ యూజర్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ ఐడీ కావాలి. సో, నేను ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన వెంటనే నాకు యూజర్ ఐడీ కావాలి. అప్పుడు నార్మల్ యూజర్ క్రియేట్ చేస్తాను. నార్మల్ యూజర్ క్రియేట్ చేసి దానికి ఏ యాక్సెస్ కావాలో అది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే గ్రూప్స్ అండ్ యూజర్స్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్‌గా అర్థమవ్వాలి. అసలు గ్రూప్స్ అండ్ యూజర్స్ ఏంటంటే మీరు కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేష్ వచ్చి కంపెనీలో జాయిన్ అయ్యాడు. కంపెనీలో జాయిన్ అయిన వెంటనే సురేష్ వాళ్ళ మేనేజర్ ఏం చేస్తాడంటే సురేష్‌కి యూజర్ ఐడీ క్రియేట్ చేస్తాడు. యూజర్ అకౌంట్. సురేష్ అనేది యూజర్ ఐడీ అనుకుందాం కొంసేపు. సురేష్ వచ్చి డెవాప్స్ టీమ్. డెవాప్స్ టీమ్ సురేష్. సో, తనొచ్చి ఈస్ ఫ్రమ్ డెవాప్స్ టీమ్.
అలాగే సేమ్ సురేష్ లాగే రమేష్ ఉంటాడు. రమేష్ కూడా జాయిన్ అవుతాడు. తనకి కూడా యూజర్ ఐడి కావాలి. ఈజ్ ఆల్సో ఫ్రమ్ డెవాప్స్ టీమ్. ఫైన్. ఇప్పుడు సురేష్‌కి, రమేష్‌కి ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి సేమ్ యాక్సెస్ ఉండాలి. ఎందుకంటే డెవాప్స్ ఇంజినీర్స్ కదా! సో బోత్ ఆర్ బిలాంగ్స్ టు డెవాప్స్ టీమ్. బట్ అగైన్ డెవాప్స్ టీమ్‌లో కొంతమందికి ఎవరైనా సీనియర్స్ ఉంటే లేకపోతే ఎస్ఎంఈస్ ఉంటే వాళ్ళకి సంథింగ్ ఎక్స్‌ట్రా ప్రివిలేజెస్ ఉండొచ్చు. సో అది వేరే. సో దానికి కావాలంటే ఇవ్వచ్చు. ఫైన్. ఇప్పుడు ఈ డెవాప్స్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే మేనేజర్ అనుకుంటే వీళ్ళిద్దరికీ నా ప్రాజెక్ట్‌లో, నా సర్వర్స్‌లో యూజర్ అకౌంట్ క్రియేట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సురేష్ అనే పేరుతో సురేష్ అని ఒక ఐడి, అలాగే రమేష్ అని ఒక ఐడి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు వీళ్ళకి బై డిఫాల్ట్ ఏ యాక్సెస్ ఉండదు. బై డిఫాల్ట్ జస్ట్ యూజర్ ఐడీస్ క్రియేట్ అవుతాయి అంతే. వీళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి కదా! ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి? రీడ్ యాక్సెసా? ఎగ్జిక్యూట్ యాక్సెసా? రైట్ యాక్సెసా? ఏది ఇవ్వాలనేది మేనేజర్ ఇక్కడ డెవాప్స్ మేనేజర్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు ఆ రిక్వెస్ట్‌లో. లినక్స్ టీమ్ వాళ్ళు జస్ట్ అప్రూవల్స్ అన్ని ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వీళ్ళకి ఇవ్వాలి యాక్చువల్‌గా అయితే. సురేష్‌కి, రమేష్‌కి ఇవ్వాలి. సో ఈరోజు సురేష్, రమేష్ జాయిన్ అయ్యారు. రేపు ఇంకొకరు టోనీ జాయిన్ అవుతారు, శామ్ జాయిన్ అవుతారు, తర్వాత ఇంకొకరు జాయిన్ అవుతారు. సో ఇలా జాయిన్ అవుతూ ఉంటే ఒక్కొక్కరికి పర్మిషన్స్ ఇచ్చే బదులుగా వాళ్ళు ఏం చేస్తారంటే డెవాప్స్ అనే గ్రూప్ ఒకదాన్ని క్రియేట్ చేస్తారు. ఈ డెవాప్స్ అనే గ్రూప్‌కి అంటే ఆ డెవాప్స్ ఇంజినీర్స్‌కి ఏమేం పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ అన్నీ డెవాప్స్ గ్రూప్‌కి ఇస్తారు. డెవాప్స్ గ్రూప్‌కి ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఇలా ఉంటుందనుకుంటే, ఇప్పుడు ఈ డెవాప్స్ గ్రూప్‌లో ఇప్పుడు ఈ సురేష్ అండ్ రమేష్‌ని తీసుకెళ్ళి ఈ డెవాప్స్ గ్రూప్‌లో గన యాడ్ చేస్తే, డెవాప్స్ గ్రూప్‌కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా వీళ్ళకి కూడా అప్లై అవుతాయి. సురేష్ అండ్ రమేష్‌కి. ఫైన్. సో, ఇంకా ఎక్స్‌ట్రాగా ఇంకెవరికైనా ఈ రమేష్‌కి తర్వాత ఫ్యూచర్‌లో ఇంకా ఎక్స్‌ట్రా ప్రివిలేజెస్, ఎక్స్‌ట్రా యాక్సెస్ ఏమన్నా కావాలంటే కూడా ఇవ్వచ్చు. ఇండివిడ్యువల్‌గా కూడా ఎక్స్‌ట్రా యాక్సెస్ ఇవ్వచ్చు. ఫైన్. సో, అలాగే ఇప్పుడు ఇంకా డెవలప్‌మెంట్ టీమ్‌లో ఎవరో ఇద్దరు డెవలపర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. సో, రామ్ అండ్ సామ్ అని. సో, వీళ్ళిద్దరూ డెవలప్‌మెంట్ టీమ్. ఈ డెవలప్‌మెంట్ టీమ్‌కి యాక్సెస్ డిఫరెంట్ ఉంటుంది పర్మిషన్. అందుకని ఏం చేస్తారంటే సంథింగ్ ఇంకొక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసి ఆ డెవ్ టీమ్‌కి అంటే డెవలప్‌మెంట్ టీమ్‌కి అందులో డెవ్ టీమ్. ఈ డెవ్ టీమ్‌కి కావాల్సిన యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఈ రామ్‌ని, సామ్‌ని అందులో యాడ్ చేస్తారు. అప్పుడేమవుతది ఆటోమేటిక్‌గా ఈ డెవలప్‌మెంట్ టీమ్‌కి ఏదైతే యాక్సెస్ ఇచ్చారో అది వీళ్ళకి అప్లై అవుతుంది. సో, సేమ్ యాస్ యూజువల్ వీళ్ళకి మళ్ళీ సామ్‌కో లేకపోతే ఇంకెవరికైనా డెవలపర్‌కి ఎక్స్‌ట్రా ప్రివిలేజెస్ కావాలంటే కూడా ఇవ్వచ్చు. ఫైన్. ఇదనమాట యూజర్ అండ్ గ్రూప్ కాన్సెప్ట్ హై లెవెల్‌లో. ఇంకెంతకంటే డెప్త్ అవసరం లేదు. డెవాప్స్ ఇంజినీర్‌కి. ఈవెన్ ఇన్ జెన్కిన్స్‌లో కూడా నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జెన్కిన్స్ సెషన్‌లో. ఎందుకంటే సో, డెవాప్స్ ఇంజినీర్ ఈస్ జెన్కిన్స్ అడ్మిన్ అని చెప్పాను కదా! సో, అక్కడ యూజర్ మేనేజ్మెంట్ ఎవరికైనా యూజర్స్ కావాలంటే మనమే క్రియేట్ చేస్తాం. ఎలాంటి పర్మిషన్స్ కావాలో కూడా మనమే యాక్సెస్ ఇస్తాం. ఫైన్. అలాగే ఇక్కడ రూట్ యూజర్. ఇవంతా నార్మల్ యూజర్స్. రియల్ టైమ్‌లో మనం నార్మల్ యూజరే యూజ్ చేస్తాం. ఈ నార్మల్ యూజర్‌కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. లిమిటెడ్ యాక్సెస్ అంటే ఏంటి? లిమిటెడ్ యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వేరే యూజర్స్‌ని క్రియేట్ చేయలేం. సో, అలాగే రూట్ యూజర్‌తో మాత్రం వేరే యూజర్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సూపర్ యూజర్ కదా! సో, ఇట్ హాస్ కంప్లీట్ యాక్సెస్. నార్మల్ యూజర్‌తో వేరే యూజర్స్‌ని క్రియేట్ చేయలేము. ఇంకా ఏదైనా సాఫ్ట్‌వేర్స్ డౌన్‌లోడ్ చేయాలంటే సాఫ్ట్‌వేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒక టామ్‌కాట్ సర్వర్‌ని డౌన్‌లోడ్ చేయాలన్నా, జావా ఇన్‌స్టాల్ చేయాలన్నా, సో, అప్పుడు ఈ నార్మల్ యూజర్‌కి డైరెక్ట్‌గా యాక్సెస్ ఉండదు. అప్పుడు డైరెక్ట్‌గా యాక్సెస్ లేనప్పుడు ఆ కమాండ్ ముందు ఎస్‌యు ఇచ్చారంటే దానికి రూట్ ప్రివిలేజెస్ వస్తాయి. సో, ఇవన్నీ బై ప్రాక్టీస్ వస్తాయి. డోంట్ వర్రీ. సో, జస్ట్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు నేను యూజర్స్‌ని క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్టు యూజర్ అనేది ఎందుకు? యూజర్ అనేది ఎందుకు అంటే, యూజర్ అనేది ఎందుకంటే ఏ సర్వర్‌నైనా మనం కనెక్ట్ అవ్వాలంటే, ఏ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలన్నా మనం ఆథెంటికేషన్ ఉండాలి. ఆథెంటికేషన్ అంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉండాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేకుండా సో, ఇట్ విల్ నాట్ అలౌ. అందుకే మనకి యూజర్స్ కావాలి. అలాగే ఇప్పుడు నేను ఈ లినక్స్ సర్వర్‌కి లాగిన్ అయ్యి, మీకు యూజర్ ఐడీ క్రియేట్ చేసి చూపిస్తాను. ఫైన్. సో, ఫస్టు ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఇది. సో, ఇంకా ఎవరైనా ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవద్దు. వెంటనే చేసుకోండి. ఇంకా ఈ EC2 ఇన్స్టెన్స్ అంటే లినక్స్ సర్వర్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనేది మీకు ఐడియా లేకపోతే లినక్స్ సర్వర్స్ అంటే ఏంటి అంటే
మీరు మన దీనిలో ఏడబ్ల్యూఎస్ కోర్స్‌లో తెలుగులో ఇచ్చున్నాను. మన ఛానెల్‌లో ఏడబ్ల్యూఎస్ కోర్స్‌లో డే 4 వీడియోస్ చూడండి. అక్కడ మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! లాంచ్ ఇన్‌స్టెన్స్ ఉంది కదా! లాంచ్ ఇన్‌స్టెన్స్ నేను లినక్స్ సర్వర్ అని ఇంతకుముందు కూడా అన్ని వీడియోస్‌లో చూపించాను. సర్వర్ ఎలా క్రియేట్ చేయాలో. లినక్స్ సర్వర్ క్లిక్ ఔట్ సైడ్ క్లిక్ చేయండి. నాకు నేమ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇది నేమ్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ ఏంటి? ఇది ఓఎస్ సెక్షన్. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి? ఉబుంటూ కావాలి. సో, ఉబుంటూ అంటే ఏంటి? ఇదంతా నేను లినక్స్ డే 1, డే 2లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడికెళ్ళి చూడండి. ఈ ఆర్డర్‌లో చూస్తే మీకు నీట్‌గా అర్థమవుతుంది. యాహ్! ఫైన్. ఇన్‌స్టెన్స్ టైప్ టీ3 మైక్రో అలాగే ఉంచేస్తాను. కీ పేర్ నా దగ్గర ఉండేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే క్రియేట్ చేయొచ్చు. అది కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చూపించున్నాను. ఎలా క్రియేట్ చేయాలి అని. నెట్వర్క్ సెట్టింగ్స్ అలాగే ఉంచుతాను. లెట్ ఇట్ యూజ్ డిఫాల్ట్ నెట్వర్క్ సెట్టింగ్. నంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్ 1 సరిపోద్ది. సో, లాంచ్ ఇన్‌స్టెన్స్ మీద క్లిక్ చేయండి ఆరెంజ్ కలర్. యెస్. సో, లాంచింగ్ ఇన్‌స్టెన్స్. ఇప్పుడు ఈ సర్వర్‌కి నేను కనెక్ట్ అయ్యాను గదా! కనెక్ట్ అని కొట్టాను గదా! కనెక్ట్ అయ్యి కొట్టినప్పుడు వెంటనే నేను కనెక్ట్ అవ్వడానికి యూజర్ ఐడీ కావాలి గదా! జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేశాను. నేను యూజర్ ఐడీ ఏం క్రియేట్ చేయలేదు ఇందులో. కాబట్టి డిఫాల్ట్‌గా ఉబుంటూ అనే యూజర్‌ని ఇస్తుంది. ఫైన్. సో, ఇక్కడ చూడండి కనెక్ట్ అవుతున్నాను. యెస్. ఇప్పుడు కనెక్ట్ అయిన వెంటనే ఉబుంటూ అనే యూజర్‌తో కనెక్ట్ అయి ఉంటాను. ఉబుంటూ యూజర్ ఎవరిచ్చారు నాకు? ఉబుంటూ లినక్స్ ఇచ్చింది. సో, బై డిఫాల్ట్. సో, అక్కడి నుంచి మనం చూడండి ఉబుంటూ అండ్ ఐపీ అడ్రెస్ వచ్చి ప్రైవేట్ ఐపీ అడ్రెస్. దీని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైవేట్ ఐపీ అడ్రెస్ ఏంటి? పబ్లిక్ ఐపీ అడ్రెస్. క్లియర్? క్లియర్ ద స్క్రీన్? యెస్. ఉబుంటూ అనేది నార్మల్ యూజర్. ఇట్ హాస్ లిమిటెడ్ యాక్సెస్. ఫైన్. ఇప్పుడు నేను ఇందులో నుంచి ప్రసాద్ అనే యూజర్‌ని క్రియేట్ చేయాలంటే ఇది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది నార్మల్ యూజర్. దీనికి ప్రివిలేజెస్ లేవు. దీనికి యాక్సెస్ లేదు. పర్మిషన్ లేదు. రూట్ యూజర్‌కెళ్ళి నేను చేయాలి. ఇంకా అసలు ఎలా క్రియేట్ చేస్తారు యూజర్ ఐడీని? అంటే సో, దానికి కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్ ఏంటంటే ఇక్కడ నేను ఇచ్చున్నాను క్లియర్‌గా కావాలంటే యాహ్! చూడండి. యూజర్ యాడ్ అండ్ యూజర్ నేమ్. ఏ నేమ్‌తో అయితే యూజర్ కావాలో అది యూజర్ యాడ్ అని. సో, అలాగే నేనిప్పుడు మీకు చేసి చూపిస్తాను. యూజర్ యాడ్. ఫస్ట్ ప్రసాద్ అనే యూజర్‌ని నేను క్రియేట్ చేస్తాను. నార్మల్ యూజర్‌ని. ప్రసాద్ అనే యూజర్‌ని క్రియేట్ చేస్తాను. ప్రసాద్. ప్రసాద్ అనే యూజర్‌ని క్రియేట్ చేయాలంటే యూజర్ యాడ్ అనేది కమాండ్. తర్వాత ప్రసాద్ PRASAD. దీనికి పాస్వర్డ్ సెట్ చేయాలి గదా! ప్రతి యూజర్‌కి పాస్వర్డ్ ఉండాలి గదా! ఈ పాస్వర్డ్ ఏంటంటే ఇక్కడ నేను పాస్ డబ్ల్యూడి అనే కమాండ్ యూజ్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేశాను. పాస్ డబ్ల్యూడి నాకు పాస్వర్డ్ వచ్చి సంథింగ్ నేనేమి ఇస్తానంటే ఎస్ఆర్ టెక్ అనేది పాస్వర్డ్ ఇస్తాను. ఫైన్. లేదంటే ఏబీసీ ఏదైనా ఇవ్వచ్చు. సో, ఇక్కడ ఈ పాస్వర్డ్‌ని ఎలా సెట్ చేయాలి? ఈ యూజర్ ఐడీ ఎలా క్రియేట్ చేయాలి? అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఫైన్. ఇక్కడ యూజర్ యాడ్ చార్ట్ వర్క్ అవుతుందో లేదో నేను చెప్పాను కదా! ఇది వర్క్ అవ్వదు అని. ఎందుకంటే ఇది నార్మల్ యూజర్. జస్ట్ విల్ సీ. చూడండి పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? రూట్ యూజర్‌కి స్విచ్ అయ్యి ఇక్కడ నుంచి అక్కడ రూట్ యూజర్‌తో క్రియేట్ చేయాలి. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే కమాండ్ ముందు సుడో అని పెడితే చాలని చెప్పాను కదా! సుడో అని పెట్టి యూజర్ యాడ్ చార్ట్ ట్రై చేద్దాం. క్రియేట్ అయినట్టుంది. క్రియేట్ అయిందా లేదా ఎలా చూడాలి? ఆహ్, ఇప్పుడు ఐడీ ప్రసాద్ అని ఇచ్చినప్పుడు ఇది వచ్చింది కదా! సో, చూడండి ఐడీ కాదు ఐడీ ప్రసాద్ అని ఇస్తే మీకు క్లియర్‌గా వస్తుంది. సో, ఐడీ ప్రసాద్ అని ఉంది. అంటే ప్రసాద్ అనే ఐడీ ఎగ్జిస్ట్ అయినప్పుడు. ఓన్లీ ఐడీ కాదండి. ఇలా అయినప్పుడు. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ మీకు లేకపోతే ఎలా ఉంటుందో సురేష్ అనేది లేదు. ఇంతవరకు మేము క్రియేట్ చేయలేదు. ఐడీ సురేష్ అంటే నో సచ్ యూజర్ అని ఉంటుంది. సో, ఇలా ఉంటుంది. ఫైన్. ఇంకా యూజర్ ఐడీ ఉందా లేదా అని చూస్తానికి జస్ట్ ఐడీ కాదు ఐడీ స్పేస్ ప్రసాద్ అని ఇవ్వాలి. ఇంకా పాస్వర్డ్ సెట్ చేయాలని చెప్పాను కదా! పాస్వర్డ్ సెట్ చేస్తాను. సెట్ చేయాలంటే పాస్ డబ్ల్యూడి ప్రసాద్. ఏ యూజర్‌కి సెట్ చేయాలి? ప్రసాద్ అనే యూజర్‌కి సెట్ చేయాలి. ఎంటర్. యెస్. యూ మే నాట్ వ్యూ ఆర్ మోడిఫై ద పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రసాద్. సుడో ఇచ్చి చూద్దాం. యెస్. చూడండి న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. సో, నేను మీకు ఇది చూపించడానికి నేను చేస్తున్నాను.
తర్వాత ఎస్ఆర్ టెక్ అని ఇద్దాం. అదేమి ఎక్కడ కర్సర్ మూవ్ అవ్వదు. బట్ స్టిల్ ఇట్ టేక్ రీటైప్ న్యూ పాస్వర్డ్. మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ కోసం. పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను ప్రసాద్ అనే యూజర్‌ని క్రియేట్ చేశాను. దానికి ఎస్ఆర్ టెక్ అనే పాస్వర్డ్‌ని అసైన్ చేశాను. ఫైన్. ఇప్పుడు ఈ ప్రసాద్ అనే యూజర్‌ని నేను క్రియేట్ చేశాను గదా! సో, అది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? ఎక్కడో ఒక చోట స్టోర్ అవ్వాలి గదా! యూజర్ ఐడీస్. సో, లెట్ మీ క్లియర్ ది స్క్రీన్. ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అంటే, సో, నేను ఒక ఫైల్‌ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. క్యాట్ అంటే మీకు తెలుసు. క్యాట్ ఈస్ ద కమాండ్ టు సీ ద ఫైల్ కంటెంట్. ఫైల్ కంటెంట్‌ని చూడటానికి. ఎక్కడ స్టోర్ అయ్యిందంటే /etc అనేది సిస్టమ్ ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో పాస్‌డబ్ల్యూడీ అనేది జస్ట్ ఇంతకుముందే మీకు పాస్వర్డ్ సెట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ అని చెప్పాను. బట్ ఈ ఈ పేరుతో ఫైల్ నేమ్ కూడా ఉంటుంది. ఆ ఫైల్‌లోనే మన యూజర్ ఐడీస్ అన్ని స్టోర్ అయ్యాయి. చూడండి ఇక్కడ. ఇది ఫైల్. ప్రసాద్ అనే యూజర్ ఐడీ క్రియేట్ అయింది. ఇక్కడ /home/ ఇది నేను చెప్తాను. ఫైన్. ఇప్పుడు క్లియర్ ద స్క్రీన్. పాస్‌డబ్ల్యూడీ అనేదొచ్చి కమాండ్ పాస్వర్డ్ సెట్ చేయటానికి. అలాగే అదొక ఫైల్ కూడా. ఆ ఫైల్‌లోనే మన యూజర్ ఐడీస్ అన్ని స్టోర్ అవుతాయి. ఫైన్. ఇంకా నెక్స్ట్ ఇంకో కమాండ్ ఉంది. ఇంకో కమాండ్ ఏంటంటే చూడండి. యాడ్ యూజర్ నేమ్. ఇది ఇప్పుడు చూసాం. నెక్స్ట్ యాడ్ యూజర్ నేమ్. ఇది కూడా కమాండే. దీంతో కూడా యూజర్ ఐడీ క్రియేట్ చేయం. బట్ డిఫరెన్స్ ఏంటి? స్లైట్ డిఫరెన్స్ ఉంది. నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ యూజర్ యాడ్ చేశాం కదా! యాడ్ యూజర్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, యాడ్ యూజర్ సురేష్ అని ఇస్తాను నేను. యాడ్ యూజర్ సురేష్ అని ఇచ్చినప్పుడు యూజర్ ఐడీ క్రియేట్ అవుతుంది సురేష్‌తో. బట్ ఇంకా ఎక్స్‌ట్రాగా మనం ఇక్కడ పాస్‌డబ్ల్యూడీ ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేశాం కదా! ఆ అవసరం లేకుండా అదే అడుగుతుంది. పాస్వర్డ్ కావాలనా అని. ఆ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఏదైతే ఎంటర్ చేయాలో అదే అడుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది ఈ యూజర్‌కి. హోమ్ డైరెక్టరీ అంటే ఏంటంటే, ప్రతి యూజర్‌కి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఆ హోమ్ డైరెక్టరీ ఏం చేస్తుందంటే, మనం ఈ సురేష్ అనే యూజర్‌తో ఏదైతే ఫైల్స్ క్రియేట్ చేసామో, ఫోల్డర్స్ క్రియేట్ చేసామో, బై డిఫాల్ట్ ఆ యూజర్ ఆ హోమ్ డైరెక్టరీలో స్టోర్ చేసుకుంటుంది. మనం ఏదైతే వర్క్ చేసామో ఆ యూజర్‌తో అది దాని హోమ్ డైరెక్టరీలో చేసుకుంటుంది అది. ఫైన్. ఎందుకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. డోంట్ వరీ. సో, ఇప్పుడు నేను యాడ్ యూజర్ కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను. సో, యాడ్ యూజర్ నేను ఇక్కడ సురేష్ అనే ఐడిని ఓన్లీ రూట్ మే యాడ్ అంటే ఇది నార్మల్ యూజర్ కదా చెప్పాను కదా. ఇప్పుడు సుడో అని ఇస్తే చాలు. యాడ్ యూజర్ సురేష్. న్యూ పాస్వర్డ్. సో, ఇక్కడ మనం వేరే కమాండ్ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా అదే అడిగేస్తుంది. సో, నేను ఏదో నాకు కావాల్సిన పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాను. మళ్ళీ రీటైప్. అంటే 2 కమాండ్స్ యూజ్ చేయకుండా ఫుల్ నేమ్ వచ్చి సురేష్ డి సంథింగ్. తర్వాత రూమ్ నంబర్ 9. సో, ఏదో సంథింగ్ డీటెయిల్స్. ఇక్కడ వర్క్ ఫోన్ నంబర్ సంథింగ్. తర్వాత హోమ్ ఫోన్ సంథింగ్. అదర్. ఎంటర్. ఈస్ దిస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్? సో, సెట్ అయింది. సో, ఇలా మనం యూజర్ ఐడీస్‌ని క్రియేట్ చేయాలి. ఇది హోమ్ డైరెక్టరీ కూడా క్రియేట్ అయి ఉంటుంది. ఫైన్. ఇంకా ఇప్పుడు ప్రసాద్ అనే యూజర్‌ని క్రియేట్ చేశాను. సురేష్ అనే యూజర్‌ని క్రియేట్ చేశాను. దానికి ఎలా స్విచ్ అవ్వాలి నేను? ఈ ఉబంటు అనే యూజర్‌లో ఉన్నాను నేను. ఇప్పుడు నేను ప్రసాద్ అనే యూజర్‌కి స్విచ్ అవ్వాలి. ఆ ప్రసాద్ అనే యూజర్‌కి ఎలా స్విచ్ అవ్వాలంటే జస్ట్ sudo స్పేస్ -su స్పేస్ ప్రసాద్. ఎంటర్. ఇప్పుడు నేను ప్రసాద్ అనే యూజర్‌కి స్విచ్ అయ్యానా లేదా? ప్రసాద్ అనే యూజర్‌తో ఉన్నానా లేదా ఎలా తెలుసుకోవాలంటే హూ యామ్ ఐ అనే కమాండ్. హూ యామ్ ఐ. ఎంటర్. నో స్పేస్, వితౌట్ స్పేస్ హూ యామ్ ఐ. చూడండి ప్రసాద్ అనే యూజర్‌లో ఉన్నాను నేను. ఫైన్. అలాగే సురేష్ కైనా అవ్వచ్చు. దీని నుంచి బయటకు వచ్చేయాలంటే జస్ట్ ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్. అదే ఇప్పుడు రూట్ యూజర్‌కి స్విచ్ అవ్వాలంటే sudo స్పేస్ su స్పేస్ ఎంటర్. ఇక్కడ పర్టిక్యులర్‌గా రూట్ అని ఇవ్వకుండా ఏ యూజర్‌ని మెన్షన్ చేయకుండా అది ఆటోమేటిక్‌గా రూట్ యూజర్. చూడండి రూట్ యూజర్. ఫైన్. సో, అలాగే సీడీ అని ఇస్తే ఇందులోంచి బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే ఉబుంటు హోమ్ డైరెక్టరీలోనే ఉండిపోయాం. సీడీ అని ఇచ్చామంటే అందులోంచి బయటకు వచ్చేస్తాం. ఫైన్. సో, ఇట్లా మనం యూజర్‌ని క్రియేట్ చేయాలి. ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్‌కి స్విచ్ అవ్వాలి. ఒక యూజర్ నుంచి
నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్‌కి స్విచ్ అవ్వటం కూడా చూసాం. రూట్ ప్రివిలేజెస్ లేకపోతే ఎలా అనేది కూడా ఫైన్. యెస్. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటో చూద్దాం. ఈ 2 కమాండ్స్ యూజ్ చేసి మనం యూజర్ క్రియేట్ చేయొచ్చు. హౌ టు సెట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూసాం. ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎ గ్రూప్. సో ఇప్పుడు గ్రూప్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఏం లేదు, సింపుల్. యూజర్ యాడ్ అనే కమాండ్ వచ్చి గ్రూప్‌ని సెట్ చేయడానికి కదా, యూజర్‌ని క్రియేట్ చేయడానికి కదా యూజ్ చేసింది. సేమ్ గ్రూప్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం గ్రూప్‌ని క్రియేట్ చేయాలి. ఫైన్. సో ఇప్పుడు గ్రూప్ యాడ్ డెవాప్స్. యెస్. ఇప్పుడు ఈ డెవాప్స్ అనే గ్రూప్‌లో ఈ డెవాప్స్ అనే గ్రూప్ క్రియేట్ చేశాను కదా! ఇంకా మీకు క్లారిటీ రావాలంటే ఈ డెవాప్స్ అనే గ్రూప్‌ని క్రియేట్ చేశాను. ఇందులో నేను ప్రసాద్ అనే ఒక ఐడీ క్రియేట్ చేశాను. సురేష్ అనే ఒక దాన్ని క్రియేట్ చేశాను. రమేష్ కాదు. ప్రసాద్ అండ్ సురేష్ క్రియేట్ చేశాను. ఫైన్. సురేష్ అండ్ రమేష్ అయినా ఎనీథింగ్. ఇప్పుడు మన దగ్గర సురేష్ అనే ఐడీ ఉంది. ఈ సురేష్‌ని డెవాప్స్ గ్రూప్‌లో నేను యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేయాలి అంటే, సో అక్కడ నేను కమాండ్ కూడా ఇచ్చున్నాను. సో అక్కడ కమాండ్ కావాలంటే మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి. హౌ టు యాడ్ యూజర్ ఇంటూ గ్రూప్. యూజర్ మోడ్ అనే గ్రూప్‌ని అనే కమాండ్‌ని యూజ్ చేయాలి. యూజర్ మోడ్ -AG. మోడ్ -AG అండ్ గ్రూప్ నేమ్ డెవాప్స్. తర్వాత యూజర్ ఏంటి? సురేష్. ఎంటర్. యెస్. అది అలా యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ కమాండ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. ఫైన్. ఇంకా ఇవి ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటే చూడండి. /etc అండ్ passwd అనే దాంట్లో మీరు కావాలంటే ట్రై చేయండి. మనం క్రియేట్ చేసిన యూజర్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. అలాగే షాడోలో పాస్వర్డ్స్ ఇంకా /etc/గ్రూప్‌లో గ్రూప్స్ ఉంటాయి. మీరు ఓపెన్ చేసి చూడండి. నేను అన్నీ చూపించే బదులు మీరే చూడండి ఒకసారి అర్థం. హౌ టు డిలీట్ ద యూజర్‌ని ఎలా డిలీట్ చేయాలి అంటే యూజర్ డెల్ అనే కమాండ్ అంతే. యూజర్ డెల్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. యూజర్ డెల్ యూజర్‌ని. అలాగే గ్రూప్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే గ్రూప్ డెల్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి రూట్ యూజర్‌కి స్విచ్ అయ్యి ఉన్నాను కదా ఇందాక, దానిలో నుంచే చేస్తున్నాను. కాబట్టి ఇది వర్క్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను సుడో ఇవ్వకుండానే వర్క్ అవుతుంది. సో యూజర్ డెల్ అని నేను యూజర్ డెల్ సురేష్‌ని ప్రసాద్ అని క్రియేట్ చేస్తున్నాను కదా! యూజర్ డెల్ ప్రసాద్ అని నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఐడీ ప్రసాద్ డిలీట్ అయిందో లేదో చూడాలంటే చూడండి, డిలీట్ అయిపోయింది. నో సచ్ యూజర్. ఫైన్. అలాగే నేను డెవాప్స్ అనే గ్రూప్‌ని క్రియేట్ చేస్తున్నాను కదా! అది ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడే ఇచ్చున్నాను నేను. గ్రూప్ నేమ్ సుడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను రూట్ యూజర్‌తో ఉన్నాను కాబట్టి సుడో అవసరం. గ్రూప్ డెల్, యూజర్ డెల్, గ్రూప్ డెల్, యూజర్ యాడ్, గ్రూప్ యాడ్. సో యాడ్ యూజర్, యాడ్ గ్రూప్ ఇట్లా కమాండ్స్ సిమిలర్‌గా. గ్రూప్ డెల్ డెవాప్స్. యెస్. సో ఇట్లా మనం ఈ యూజర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. గ్రూప్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్స్ మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా కావాలంటే మీకు కామెంట్స్ చేయండి. నేను పోస్ట్ చేస్తాను వీడియోస్ చేసి. అలాగే ఇవి ప్రాక్టీస్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ప్రాక్టీస్ చేస్తే మర్చిపోతారు. ఇది ఇంకోటి ఏంటంటే బై ప్రాక్టీస్ చేస్తుండే కొద్దీ మీకు అలవాటు అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా మీకు ఇన్ డీటెయిల్‌గా కావాలంటే ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో డోంట్ వరీ, మీరు గోయింగ్ ఫార్వర్డ్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇది మీకు అలవాటు అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేసినప్పుడు ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ ప్రాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. అలాగే మన న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కాంటాక్ట్ చేయండి. నేనే మాట్లాడతాను. సో ఫైన్ దిస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ.